ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నాం మొత్తం మధ్యాహ్నానికి మొత్తం చేదోడు బాధగా ఉన్నట్టు తెలుస్తుంది. అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట అనే ఒక వివరణ వస్తుంది. ఈ ఆలయసంలో చూస్తే మొత్తం పూర్తిగా మద్యం మొత్తం వేర్లై పారుతున్నది. ఒక ప్రతి పల్లెకు కూడా ఒక 4 నుంచి 5 బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి. ఈ యొక్క ఎక్సైజ్ శాఖ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రభుత్వం కూడా అధికారంలో వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసి మహిళలకు, యువతకు ఉపాధి ఉద్యోగాలు చూపిస్తా అని చెప్పి ఈరోజు మొత్తం తుంగలో దొక్కిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మద్యం ద్వారా ఆదాయం వచ్చేటట్టు ఒక వ్యవహారం కనిపిస్తున్నది. ఇక్కడ వచ్చిన చూస్తే ఏ విలేజ్లో ఏ పల్లెలో చూసినా కూడా మద్యం ఒక 3 నుంచి 4, 5 బెల్ట్ షాపులు పూర్తిగా ఏర్లై పాడుతున్నది. నీళ్ళు దొరకవు కానీ మంచినీళ్ళు దొరకడం కష్టమవుతుంది, కానీ మద్యం దొరకడం ఈజీ అయిన పద్ధతి కనిపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క బెల్ట్ షాపులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలయానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ అధికారి ఒక మహిళ ఉన్నప్పటికీ కూడా చెప్పడంలో ఉంది, కానీ కేసులు ఏదో మాత్రం కేసులు బుక్ చేయడం తప్ప అసలు పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా గ్రహించి ఈ మద్యం షాపులు, బెల్ట్ షాపులు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మద్యం తాగడం వలన ప్రభుత్వం ఆదాయము బలవాలను చూస్తుంది తప్ప ప్రజల ఆరోగ్యము, ప్రజలకు సంబంధించిన అవసరాలు అవి తీర్చడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రజలు ఏమైతే మాకేందన్నట్టు ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా గ్రహించి మద్యం బెల్ట్ షాపులన్నీ తొలగించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొండమడుగు నరసింహ. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాను. జిల్లాలో, రాష్ట్రంలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో మద్యం విచ్చలవిడిగా గ్రామాల్లో, పట్టణాల్లో విరివిరిగా దొరకడం వల్ల, ఈ బెల్ట్ షాపుల వల్ల అనేక మంది యువతీ యువకులు, పేదలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. మద్యమును నివారించే దాంట్లో, నియంత్రించే దాంట్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వము విఫలమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వమే పెద్ద ఎత్తున మద్యాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కానొస్తుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు విరివిగా గల్లి గల్లికి ఒకటి పెడుతున్న పరిస్థితి ఉన్నది. కిరాణం కొట్ల కన్నా ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి గ్రామాల్లో ఉన్నది. 1000 మంది జనాభా ఉంటే 20-30 బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి ఉన్నది. దీనితోని అనేక మంది ఈ మద్యం దాగి బలవుతున్న పరిస్థితి ఉంది. ఆరోగ్యాలు ఖరావుతా ఉన్నాయి. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి ఉన్నది. బెల్ట్ షాపులను నియంత్రించే కాడ ఎక్సైజ్ శాఖ గాని, పోలీసు యంత్రాంగం గాని పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉన్నది. ఇలా అనేక మంది కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషించే పరిస్థితులలో కూలీ చేసుకున్న మగవాళ్లు ఇలా ఈ బెల్ట్ షాపులకు అలవాటు పడి, మద్యానికి అలవాటు పడి, కూలీ చేసిన డబ్బులన్నీ మద్యానికి తగిలేస్తా ఉంటే కుటుంబాలను పోషించలేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. మాది పక్కనే భువనగిరి మండలం ముత్తిరేడుగూడెం గ్రామంలో నాకు తెలిసిన ఒక అమ్మాయి నాకన్ల ముంగడిని జన్మించింది. ఆ తర్వాత పెరిగి పెద్ద అయింది. ఊర్లోనే అమ్మాయిని ఇచ్చారు. తనకి 2 పిల్లలు. భర్త మద్యానికి బానిసయి బెల్ట్ షాపుల వల్ల తను ఈ మధ్యకాలంలో చనిపోయిన పరిస్థితి ఉంది. అమ్మాయి వయసు చూస్తే 25 సంవత్సరాలు, 2 పిల్లలు. సెంటు భూమి లేదు, కూలీ చేసుకుంటే కుండగాలే పరిస్థితి ఉంది. మరి తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలదు? ఆమెనే కాదు, చాలా మంది మా గ్రామంలో 10-20 మంది ఈ బెల్ట్ షాపుల వల్ల మద్యం దాగి చనిపోయిన పరిస్థితి ఉంది. కొందరు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, కొందరు పనులు మానేస్తా ఉన్నారు. 24 గంటలు తాగుడికే బానిస అవుతున్న పరిస్థితి కూడా కానొస్తా ఉన్నది. మద్యం అనేది ఇలా నకిలీ మద్యం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? గ్రామాల్లో బెల్ట్ షాపులు పెద్ద ఎత్తున వస్తా ఉంటే ఎక్సైజ్ శాఖ గ్రామాలలో పర్యటించి ఎక్కడెక్కడైతే ఈ అక్రమ మద్యం ఉందో వాటన్నింటి మీద అరికట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? పోలీసు యంత్రాంగము 10, 20, 1000, 2000 లంచం తీసుకొని చూసి చూడనట్టు ఇలా గ్రామాలలో ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. యువకులు చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులన్నింటినీ నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ప్రజలలో కూడా చైతన్యవంతం రావాలి. ఒకనాడు సారాయి వ్యతిరేక పోరాట ఉద్యమం జరగడం వల్ల కుటుంబాలు ఇలా చాలా పెద్ద ఎత్తున బాగుపడుతున్న పరిస్థితి ఉంది. మళ్లీ బెల్ట్ షాపుల వల్ల ఇలా కుటుంబాలు చాలా చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి ఉంది. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఇవాళ గ్రామంలో చాలా మంది 5 గంటలకు పోయి మద్యం సేవిస్తా ఉన్నారు. ఉదయం లేవగానే మంచినీళ్లు తాగినట్టు మద్యం తాగుతున్న పరిస్థితి ఉంది.
పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి 12-1 గంట దాకా మద్యం తాగి 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 ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. కుటుంబాలు ఇబ్బంది పడతా ఉంది. వీటన్నింటికి ప్రధాన కారణం మద్యమే, బెల్ట్ షాపులే. అందుకనే బెల్ట్ షాపులను వెంటనే నివారించి తగు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం ఏరులై పారుతూ ఉన్నది. వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ ఉన్నారు. బెల్ట్ షాపుల ద్వారా మరి వైట్ షాపులను ప్రభుత్వ ధరకి అమ్ముతున్నప్పటికీ మరి గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా విపరీతమైన ధరలకు అమ్ముతూ ఉన్నారు. దీంతో యువత ఇవాళ మద్యానికి బానిసలై ఇవాళ అనేక రకాలుగా కుటుంబాలు ఛిద్రమవుతూ ఉన్నాయి. దీన్ని ఆబ్కారీ శాఖ అట్లాగే పోలీసు వారు చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ గ్రామాల్లో ఎక్కడ ఎవరు అమ్ముతారో అనే విషయం పూర్తిగా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ వారు పట్టించుకోవడంలో చూడడంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనేక శాంతి సంఘం సమావేశంలో కూడా ఈ విషయాలన్నింటినీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి కలెక్టర్ గారు 2-3 కలెక్టర్ గారు కూడా మారిండ్రు. కలెక్టర్లు మారినప్పుడు కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. మరి దీనికి సంబంధించిన విషయంలో మరి యువత మత్తుకు బానిసై ఇవాళ వాళ్ళు పెడదోవన పడుతూ ఉన్నారు. దాని విషయంలో మరి కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మద్యం బెల్ట్ షాపులకు సంబంధించి కేసులు పెడితే నామమాత్రంగా తూతురు మంత్రంగా కేసులు పెట్టడం వల్ల కోర్టులో పోయి మళ్ళీ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ యథావిధిగా వీళ్ళు మద్యాలు అమ్ముతా ఉన్నారు. దీని మీద పటిష్టంగా దీని మీద పునరాలోచన చేసి ఈ ఇద్దరు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి కలెక్టర్ గారే ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి కౌన్సిలింగ్ ద్వారా ఇస్తే బాగుంటుందా, కేసులు పెడితే బాగుంటుందా అనేది ఆలోచన చేసి దీన్ని పూర్తిగా మరి గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకుండా నిరోధించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.